ఇప్పుడు పులివెందుల నుంచి టీడీపీ అభ్యర్థి విజయం సాధించారు మారెడ్డి లతారెడ్డి. ముందుగా మారెడ్డి లతారెడ్డికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అత్యంత ప్రతిష్టాత్మకంగా రెండు పార్టీల మధ్య హోరాహోరీగా సాగిన ఈ జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి అద్భుతమైన విజయాన్ని సాధించారు. ఎమ్మెల్సీ బీటెక్ రవి సతీమణి మారెడ్డి లతారెడ్డి విజయం సాధించారు. ఇదే నాకు లాస్ట్ ఎలక్షన్ సైకోలు చెప్తున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ సైకోలు. ఒకటే చెప్తున్నా, సైకోలు మిమ్మల్ని అందరినీ భూస్థాపితం చేసే వరకు నేనుంటా. ఈ రాష్ట్రాన్ని బాగు చేసే వరకు నేనుంటా. ఇప్పుడు పులివెందుల నుంచి టీడీపీ అభ్యర్థి విజయం సాధించారు మారెడ్డి లతారెడ్డి. ముందుగా మారెడ్డి లతారెడ్డికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అత్యంత ప్రతిష్టాత్మకంగా రెండు పార్టీల మధ్య హోరాహోరీగా సాగిన ఈ జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి అద్భుతమైన విజయాన్ని సాధించారు. ఎమ్మెల్సీ బీటెక్ రవి సతీమణి మారెడ్డి లతారెడ్డి విజయం సాధించారు. ఇదే నాకు లాస్ట్ ఎలక్షన్ సైకోలు చెప్తున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ సైకోలు. ఒకటే చెప్తున్నా, సైకోలు మిమ్మల్ని అందరినీ భూస్థాపితం చేసే వరకు నేనుంటా. ఈ రాష్ట్రాన్ని బాగు చేసే వరకు నేనుంటా. లాంటి పులివెందులలో టీడీపీ జెండా పాతింది. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయాన్ని సాధించింది. భారీ మెజారిటీతో గెలిచారు టీడీపీ అభ్యర్థి లతారెడ్డి. లతారెడ్డికి 6,735 ఓట్లు పోలయ్యాయి. వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డికి కేవలం 683 ఓట్లు మాత్రమే వచ్చాయి. డిపాజిట్ కూడా కోల్పోయింది వైసీపీ. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో పోలైన ఓట్లు మొత్తం 7,814 అయితే అందులో లతారెడ్డికే 6,735 ఓట్లు పోలయ్యాయి. మొదటి నుంచి కూడా టీడీపీ చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. పులివెందుల జెడ్పీటీసీ విషయంలో చెప్పినట్లుగానే టీడీపీ ఘన విజయాన్ని సాధించింది. అత్యంత భారీ మెజారిటీతో గెలిచారు టీడీపీ అభ్యర్థి లతారెడ్డి. వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డి కేవలం 683 ఓట్లతో